నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ స్వీయ వర్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ 35 సంవత్సరాల అనుభవం ఆయుర్వేదంలో అసలు ఒంటింట్లో దొరికే వాటితో చాలా సింపుల్ చిట్కాలతో జబ్బుల్ని నయం చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన ఎవరో కాదండి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారు డాక్టర్ గారు బాగున్నాను డాక్టర్ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం డాక్టర్ గారు మనం తీసుకునే ఆహారంతో జబ్బుల్ని తగ్గించుకోవచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ మధ్య కాలంలో బరువు తగ్గడం కోసమైనా ఏదో ఒక జబ్బుతో షుగర్ ఉన్న వాళ్ళైనా పుల్కాలు చపాతీలు ఎక్కువగా తీసుకుంటున్నారు వాటితో ఇంకేమైనా ఆహార పదార్థాలు జోడించి తీసుకుంటే మెడిసిన్ లేకుండా జబ్బుల్ని తగ్గించుకోవచ్చా చక్కటి ప్రశ్నమా ఈ మధ్య కాలంలో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోవడం చాలా సంతోషించదగ్గ పరిణామం. అవును, చాలా మందిలో ఆరోగ్యం మీద మంచి అవగాహన పెరుగుతుంది. అవును డాక్టర్ గారు. దీనికోసం అని చెప్పేసి చాలా మంది అన్నం తగ్గించడము, అదేవిధంగా పుల్కాలు, చపాతీలు, రోటీలు, అట్లే ఈ పుల్కాలు ఇలాంటి వాటిలో కూడా ఈ మల్టీగ్రెయిన్ తయారు చేసుకున్నటువంటి తీసుకోవడము, మిల్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడము మంచి శుభపరిణామమా. సో చాలా మంది ముఖ్యంగా రాత్రిపూట పుల్కాలు తీసుకోవడం తినడం అలవాటు చేసుకున్నారు. అంటే చపాతీలు కానివ్వండి, రోటీలు కానివ్వండి, ఏదైనా సరే బియ్యం కాకుండా బియ్యంతో అన్నంతో చేసుకున్నటువంటి పదార్థాలు కాకుండా ఈ గోధుమలు, తర్వాత మైదా, తర్వాత మల్టీ మిల్లెట్స్, మల్టీగ్రెయిన్ ఇలాంటి వాటితో తయారు చేసుకున్నవి వాడుకోవడం జరుగుతుందమ్మా. సరే, గోధుమలు అదేవిధంగా మైదా పిండితో చేసుకున్నటువంటి ఇవైతే కొంతవరకు ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ ఎక్కువ వాడడం మంచిది కాదమ్మా. చాలా మందికి తెలియక ఏదో గోధుమ చపాతీలు తీసుకోవడము, గోధుమ పిండితో తయారు చేసుకున్నటువంటి ఇతర రోటీస్ ఇలాంటివి తయారు చేసుకోవడం, అదేవిధంగా మైదా పిండి రోటీస్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటామమ్మా. సో వీలైనంత వరకు అలా కాకుండా మల్టీగ్రెయిన్ పిండితో తయారు చేసుకున్నటువంటి పదార్థాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్తో తయారు చేసుకున్నటువంటి పదార్థాలు కానీ, అట్లా అన్ని మిక్స్డ్ చేసుకొని తయారు చేసుకున్నటువంటి పుల్కాలు వాడుకోవడం మంచిదమ్మా. ఇది నెంబర్ 1 నేను చెప్పదలుచుకున్నది. సో ఈ పుల్కాల్లో కూడా సో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది, పుల్కాలు వాడుకుంటున్నారు, ఆరోగ్యానికి మంచిదే, ఓకే, నాణ్యానికి ఒకవైపు. మరి ఈ పుల్కాల్లో కూడా మనం మరికొంత ఆరోగ్య స్పృహను పెంచుకొని మరికొంత అవగాహన పెంచుకున్నట్లయితే మల్టిపుల్ బెనిఫిట్స్, డబుల్ బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఈ రోజుల్లో B12 లోపం చాలా మందిలో కలుగుతుందమ్మా. వెజిటేరియన్స్ లో ప్రాబ్లం కలుగుతుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ప్రాబ్లం కలుగుతుంది. పరీక్ష చేయించుకుంటే B12 లోపం వస్తుంది. నీరసము, నిస్త్రాణ, బలహీనత, బడలిక, ఏ పని చెదగకపోవడము, కాళ్ళు చేతులు లాగుతుండడం, ఇలాంటి అనేక లక్షణాలు ఈ B12 లోపాల వల్ల కలుగుతున్నాయి అన్నమాట. రక్తలేమి ఇలాంటివన్నీ కూడా. సో పరీక్షలో B12 లోపం అని చెప్పేసి తెలుస్తుంది. సో వీటి కోసం అని చెప్పేసి B12 సప్లిమెంట్స్ వాడుకోవడము, అవసరాన్ని బట్టి ఇంజెక్షన్స్ వాడుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిట్కాను పాటించినట్టయితే వాటికి అవసరం కూడా 100లో దాదాపు 99% మందిలో ఉండదమ్మా. ఎలాగంటే ఉదాహరణకి 2 పుల్కాలు తయారు చేసుకోవాలనుకోండి, 2 పుల్కాల పిండిలో 1 స్పూను ఈ మామిడి జీడి పొడి కలుపుకోవాలి. మామిడి జీడి పొడి కూడా ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. సో మామిడి జీడిలో B12 బాగున్నట్లు రీసెర్చ్ కూడా తేలింది. సో మామిడి జీడి పొడిని మనం పుల్కాల్లో కలుపుకొని పుల్కా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే నేను చెప్పినట్టు డబుల్ ధమాకా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. B12 లోపం తగ్గిపోతుంది, మరి క్యాలరీస్ దాంట్లో తక్కువగా ఉంటాయి, అదేవిధంగా వెయిట్ పెరగకుండా ఉంటారు, అన్ని రకాలుగా మంచిదమ్మా. అది నెంబర్ 1. రెండవది షుగర్. ఈ రోజుల్లో ఈ షుగర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా, చిన్న వయసులో షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినప్పటికీ ఒక పట్టాన రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ తగ్గడం లేదు. సో చాలా మంది పుల్కాలు వాడుతున్నారు. మరి కేవలం పుల్కాలు వాడుకోవడం వల్ల కొంతమందిలో, కొంత శాతం మందిలో కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ మంచి ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితం కనిపించడం లేదమ్మా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పుల్కాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి షుగర్ చిన్న వయసులో రాకుండా ఉంటుంది. షుగర్ వచ్చినప్పటికీ షుగర్ త్వరగా నియంత్రణలోకి వచ్చేదానికి, షుగర్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు నేను చెప్పేటువంటి ధమాకా పుల్క ఉపయోగపడుతున్నాం. ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు 2 పుల్కాల పిండి మనం తీసుకున్నట్లయితే, మల్టీగ్రెయిన్ పిండి కానీ, తర్వాత మిల్లెట్స్ పిండి కానీ ఏదైనా తీసుకున్నట్లయితే అందులో మెంతులను వేయించేసిన పొడి 1 స్పూను, అట్లే పచ్చి పనసకాయల పొడి దొరుకుతుందమ్మా. పచ్చి పనసకాయ పొడి, పనస పళ్ళు తింటుంటాము, పనస తొన తిని పారేస్తుంటాం, కానీ పచ్చి పనసకాయలకు తొనలకి
మరి షుగర్ ను నియంత్రించేటువంటి గుణం ఉన్నట్టు పరిశోధనలు కూడా నిరూపణమైంది. పచ్చి పనస పొడి, కాయల పొడి మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో దొరుకుతుంది. మరి కొన్ని రకాలైన ప్రఖ్యాతమైనటువంటి ఈ మెడికల్ షాపులు కూడా అమ్ముతున్నారు, విక్రయిస్తున్నారు. అది ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసేసి పుల్కాలాగా తయారు చేసుకున్నట్లయితే మరి నేను చెప్పినట్లు షుగర్ నియంత్రణలో ఉంటుంది. చిన్న వయసులో షుగర్ రాకుండా కూడా ఉంటుంది. ఈ రోజుల్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో చాలా మందిలో షుగర్ టెండెన్సీ మొదలవుతుందమ్మా. కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది. అలాంటి నేపథ్యంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో పుల్కాను వాడినట్లయితే వాళ్ళు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం. చాలా మందిలో రకరకాల కారణాల చేత మరి మోషన్ ఫ్రీగా కాదమ్మా. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన పెద్దలు చెప్పినట్లు, మరి పెద్దలు అయితే మంచి మాట చెప్పారు కానీ మరి మనం దాన్ని ఫాలో కాలేకపోవడం చేత మోషన్ సకాలంలో ఫ్రీగా అయ్యేటువంటి వాళ్ళు నూటిలో లైట్ వేసి ఒక 5-6 మంది దొరుకుతారు కానీ మరి 195% మంది కూడా మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు డాక్టర్ గారు ఇలా? అదే మా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ తీసుకోవడము, టయానికి నిద్రపోకపోవడము, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా మరి మోషన్ ఫ్రీగా కాకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫైబర్ ఫుడ్ తీసుకోవడం లేదు. సో మరి ఇలాంటి నేపథ్యంలో 2 పుల్కాలు తీసుకుని తిన్నట్లయితే 2 పుల్కాల పిండిలో ఇప్పుడు చియా సీడ్స్ అని చెప్పేసి దొరుకుతున్నాయమ్మా. చాలా పాపులర్ అయిపోయింది చియా సీడ్స్ అంటే, మరి అందరికి నోటెడ్ అయిపోయిందమ్మా. చియా సీడ్స్ మనకు మార్కెట్ లో ఈజీగా దొరుకుతున్నాయి. ఒక 1 or 2 స్పూన్స్ చియా సీడ్స్ ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల సేపు వాటర్ నానబెట్టేసేసి ఈ యొక్క చియా సీడ్స్ వాటర్ ని పుల్కా పిండిలో కలిపేసారు. నానబెట్టేసేసి కొద్దిగా ఉబ్బుతాయి, మెత్తబడతాయి, ఈజీగా జీర్ణం అవుతాయి అన్నమాట. వాటిని పుల్కా పిండిలో కలిపేసేసి దీంతో పాటు ఈసఫ్గోల్ హస్క్ అని చెప్పేసి దొరుకుతున్నాం. ఈసఫ్గోల్ హస్క్ అది కూడా చాలా మంది డాక్టర్లు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు వాడతారు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులోనే కలుపుకొని తీసుకోవడం వల్ల రుచికి రుచి ఉంటుంది, ఫైబర్ బాగా అందుతుంది, టేస్టీగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా. తర్వాత బాగా ఈజీగా జీర్ణం అవుతుంది. మోషన్ టయానికి బాగా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అంటే ముక్కకుండా, గట్టిగా ప్రయత్నం చేయకుండా, గట్టిగా ప్రెషర్ లేకుండా కాల విరేచనం ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ ఫ్రీగా అయిపోతుంది. సో దానివల్ల అనేక రకాలైన జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఆహారం జీర్ణం కాకపోవడము, అదేవిధంగా ఆకలి కాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయమ్మా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ 2 పుల్కాల పిండిలో 1 స్పూను లేదా 2 స్పూన్లు వాము, అజ్వాయిన్ వేసేసి ఆ పిండి తయారు చేసుకొని, పుల్కా పిండి తయారు చేసుకొని మరి పుల్కాలు కానీ, రోటీలు కానీ, చపాతీ కానీ ఏదైనా పర్లేదు తయారు చేసుకొని ఆ పుల్కా ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల కూడా మరి మంచిగా ఆకలి అవుతుంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతమేదానికి అవకాశం ఉంటుందమ్మా. అట్లే ఆ ఎముకల బలానికి అమ్మా, ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి కూడా ఎముకల బలహీనత, దీనివల్ల ఏమంటే కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఎముకల నొప్పులు, అదేవిధంగా ఎముకలు పెలుసుబారిపోవడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయమ్మా. ఆ సమస్యలు కలగకుండా ఉండాలన్నా, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గాలన్నా ఈ పుల్కా పిండిలో ఏం చేయాలంటే 2 పుల్కాల పిండి ఎంతైతే తీసుకుంటామో అందులో 2 టీ స్పూన్లు మునగాకు పొడి, అదేవిధంగా 2 టీ స్పూన్లు నువ్వుల పొడి. ఎంత మంచి టిప్స్ ఉన్నాయో చూడమ్మా. 2 టీ స్పూన్లు మునగాకు పొడి మార్కెట్ లో దొరుకుతుంది. అదే విధంగా నువ్వుల పొడి మనం ఇంట్లో నువ్వులను వేయించేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు. 2-3 స్పూన్ల నువ్వుల పొడి 2 కలిపేసేసి ఆ పుల్కా పిండిలో పుల్కాలు కానీ, చపాతీలు కానీ, రోటీలు కానీ ఏదైనా పర్లేదమ్మా తయారు చేసుకోవడం వల్ల మరి ఎముకలకు మంచి బలం ఉంటుంది. కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి కీళ్ళ నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఎముకల బలహీనత తగ్గిపోతుంది. తర్వాత ఈ ఎముకలు పెలుసుబారడం కానీ, తర్వాత ఎముకలు చిన్న దానికే మెత్తబడిపోవడము, విరిగిపోవడము, ఇలాంటి లక్షణాలు కూడా లేకుండా పరిస్థితి ఏర్పడుతున్నామా. ఇలా చెప్పుకుంటూ పడితే చాలా విషయాలు ఉన్నాయమ్మా. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరికొన్ని కూడా మన ప్రేక్షకులు తప్పకుండా నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు డాక్టర్ గారు.